నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన చేపట్టారు. హైదరాబాద్లోని క్రేయాన్స్ ఆసుపత్రి, బటర్ఫ్లై ఆసుపత్రులలో వైద్యులపై జరిగిన దాడులను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. రోగులు మృతి చెందిన సందర్భాల్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా వైద్యులపై దాడులు చేయడం అమానుషమన్నారు. రోగులకు ఇబ్బంది కలగకుండా ఓపీ సేవలు కొనసాగిస్తూ నిరసన తెలిపారు. వైద్యులపై అకారణ దాడులను అరికట్టాలని, భద్రత కల్పించాలని ఐఎంఏ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెకి కారణం ఏంటంటే, ఇటీవల మీకు బాగా తెలుసు, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఏ హాస్పిటల్లో కానీ క్లినిక్లో కానీ డాక్టర్ల మీద దాడి చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది జనాలకు. ఏ డాక్టర్ అయినా పేషెంట్ బాగుండాలనే సర్వీస్ చేస్తారే కానీ పేషెంట్ చనిపోవాలని ఏ డాక్టర్ చేయడు. కానీ పేషెంట్ని ఎలాంటి స్థితిలో తీసుకొచ్చినా కానీ చివరి స్టేజ్లో ఉన్నా సరే డాక్టర్ ప్రయత్నం చేస్తారు బతికించడానికి. ఇక మిగిలిన విషయం అనేది మన చేతిలో ఉండదు. డాక్టర్ దేవుడు కాదు కదా, మేము తెలిసిన వైద్యాన్నే చేస్తాం. కానీ అక్కడ ఇటీవల క్రేయాన్స్ హాస్పిటల్ అని హైదరాబాద్లో ఒక పీడియాట్రిక్స్ హాస్పిటల్లో ఒక చిన్నపిల్లవాడిని తీసుకొస్తే జ్వరంతో వైద్యం చేస్తున్నారు, హాస్పిటల్ అడ్మిట్ చేసి. అతను చనిపోయాడు. చనిపోతే హాస్పిటల్ మీద, ఆ వైద్యం చేసిన డాక్టర్ మీద ఆ పేషెంట్ తాలూకు బంధువులంతా వచ్చి దాడి చేసి హాస్పిటల్ని ధ్వంసం చేశారు.